ఎమ్మెల్సీ ఎన్నికల ఫలితాలు రేవంత్ పాలనకు రెఫరెండం అన్నారు రాజ్యసభ బీజేపీ ఎంపీ లక్ష్మణ్. ఎమ్మెల్సీ ఎన్నికల్లో బీజేపీని ఓడించాలని కాంగ్రెస్ బీఆర్ఎస్ ప్రయత్నించాయని, అయినప్పటికీ డబుల్ ఎమ్మెల్సీలను గెలిచామని, డబుల్ ఇంజిన్ సర్కార్ ఖాయమన్నారు. తెలంగాణలో ప్రత్యామ్నాయ శక్తిగా ఎదిగామని, త్వరలో ఎదురులేని శక్తిగా ఎదుగుతామన్నారు. తెలంగాణలో పాలన పడకేసిందని, పట్టు సాధించుకోలేక ఢిల్లీ చుట్టూ సీఎం రేవంత్ చక్కర్లు కొడుతున్నారని ఎంపీ లక్ష్మణ్ విమర్శించారు. టీఆర్ఎస్ అనేది గత చరిత్ర. ఇప్పుడు ఒక ప్రత్యామ్నాయ శక్తిగా ఇవాళ మేము ఎదిగినాం. రేపు తిరుగులేని శక్తిగా మేము తప్పకుండా తెలంగాణలో జెండా పాతడం ఖాయం. ఆదిలాబాద్ ఉమ్మడి జిల్లాల పట్టభద్రుల టీచర్స్ ఎన్నిక, 43 అసెంబ్లీ నియోజకవర్గాల ఓటర్లు, వీళ్ళందరూ కూడా విద్యావంతులు, ఉపాధ్యాయులు, మేధావులు. అంటే తెలంగాణ వ్యాప్తంగా ఒక స్పష్టమైనటువంటి ఒక సంకేతం, ఈ ప్రభుత్వం పట్ల విసిగి వేసారిన ప్రజలు మార్పు కోరుకుంటున్నది చాలా స్పష్టమవుతుంది.